దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. దేవుడు మరి ఒక ఉదయకాలాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యమును మనం ధ్యానించుకుందాం. ప్రతి ఉదయకాలమున కృపా వాక్యమును మనము అనుసరిస్తూ ఉన్నాం. ఆ వాక్యం ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడుతున్నాం. కాబట్టి నేటి దినం కూడా మరి వాక్యమును ధ్యానించుకుందాం. వాక్యాంశము ఆదరించు దేవుడు యేసయ్య. ఆదరించు దేవుడు యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలను పరిశీలిద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనకి ఆదరించే దేవుడు అని అంటున్నాడు. ఆదరణ అంటే బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు బలపరిచి వారికి ధైర్యం చెప్పి నిలబెట్టే విధానాన్నే ఆదరణ. కొంతమంది భయంకరమైన కలవరంలో ఉండిపోతారు. కొన్నిసార్లు భయంకరమైనటువంటి మరణ వేదనలు చుట్టుకుంటాయి కుటుంబాల్లో. సడన్గా మనకు కావాల్సిన వారు మనకు దూరం అవుతారు. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరు ఆదరిస్తారు? మనుషుల ఆదరణ కొద్ది వరకే ఉంటుందండి. అందుకనే యేసయ్య ఈ లోకమునకు వెళ్ళిపోతూ శిష్యులతో మాట్లాడతాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. యోహాను 14వ అధ్యాయములు మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, అక్కడ తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు, మీ అందరి కోసం ఆ స్థలములను నివాసాలను సిద్ధం చేయడానికి నేను వెళ్తున్నానని, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తానని చెప్తాడు. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించాడు. పెంతెకొస్తు పండగ రోజు 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి మధ్య పరిశుద్ధాత్ముడు నాలుకలుగా విభాగింపబడి వారి మీదకి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు ప్రవక్త ద్వారా ఏ యొక్క ప్రవచనం అయితే చేయబడుతుందో ఆ ప్రవచనం ఆ రోజు నెరవేరుతుంది. పెంతెకొస్తు పండగ రోజు పరిశుద్ధాత్మ వారి మీద వాలినప్పుడు అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. దాదాపు ఆ రోజు 3000 మంది రక్షణ పొందుతారు. అక్కడ నిజంగా వారు ఆదరింపబడ్డారు. 120 మంది బిక్కున ప్రార్థన చేస్తున్నారు భయంతో. యేసుప్రభువారు చనిపోయారు, పునరుద్ధానుడై తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయాడు. 40 రోజులు ఉన్నాడు భూమి మీద. వాళ్ళకి అనేక సూచనలు చూపించి మరలా బలపరిచి వెళ్ళిపోయాడు. మీరు ఆదరణ కొరకు కర్త కొరకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూస్తాం. కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనములో, నీ దుడ్డు కర్రియు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్రియు నీ దండము నన్ను ఆదరించును. మనకు దుడ్డు కర్రం వాక్యము కదా ప్రియమైన దేవుని బిడ్డ. అదేవిధంగా మరి దండమును అంటే ఏంటి? ఆయన సార్వభౌమత్యం అంటే ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. హి హాజ్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్ కదా. ఆయన మన మీద అధికారి అంటే మన తండ్రి, మనకి సమస్తాన్ని ఇచ్చే దేవాతి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన మనకి దండముగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారు. కాబట్టి అదేవిధంగా మరి కీర్తనకారుడు 146వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఏమంటున్నాడండి ఇక్కడ? యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు అంట. కాబట్టి మన దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు. మరి తన ప్రియుల ద్వారా, తన బిడ్డల ద్వారా దేవుడు అనేక మందిని ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. యోబును మనం చూస్తాం. యోబు విధవరాండ్రని పోషించాడంట. తల్లిదండ్రుల పట్ల కృప చూపి ఆయన మరి కనికరం కలిగి ఉన్నాడంట. ఆయన చెప్తాడు, గుడ్డివానికి నేను కన్నులనైతిని అంటాడు, కుంటివారికి నేను కాళ్ళనైతిని అని అంటాడు. అనగా వారికి ఎంతో సహాయం చేశాడు. వారికి నేను సహాయం చేయకపోతే నా భుజశైలి అనగా ఈ గూటి కిందకి వసులును కాక అంటాడు, కింద పడిపోను కాక అంటాడు. అంటే పరదేశీయులకి, అనాథలకి సహాయం చేసే విషయంలో ఎంత గట్టి నిర్ణయం చేసుకున్నాడో యోబు చూడండి. ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దేవుడు ఆదరిస్తాడు. అదేవిధంగా ఆయన పిల్లలు, ఆయన మనుషులు కూడా ఆదరిస్తారు. కాబట్టి ఆదరించి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడండి, తల్లి ఒకరిని ఆదరించినట్టు. తల్లి ప్రేమ ఎంత గొప్పదండి, వర్ణించగలమా చెప్పండి? ఈ యొక్క ప్రపంచంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ ఏది కూడా లేదు. మరి అంతకంటే గొప్ప ప్రేమ దేవుడి ప్రేమ అండి. ఒకవేళ తల్లి తన చంటి బిడ్డను మర్చిన ఆమెను మరుస్తుంది, కానీ నేను మాత్రం మరువను అంటున్నాడు దేవుడు చూడండి. కాబట్టి అలాంటి ఆదరించే దేవుడు మనకు ఉన్నాడండి.
మనం దిగులు పడద్దు, చింతపడద్దు. ఒకవేళ అనేక మంది శత్రువులు నీ మీద మరి పన్నాగాలు పన్నుతున్నారేమో, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు సపోర్ట్గా ఉన్నాడు, నేను బలపరచు దేవుడు అని లేఖనాలు తెలియజేస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదండి 119 కీర్తన 76 వచ్చిన వాళ్ళు అంటాడు, నీ కృప ఆదరిస్తుంది అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? కృప ఆదరిస్తుంది అని అంటున్నాడు. కాబట్టి మన కలవరాల్లో ఆదరించే దేవుడు ఆయన, మన రోగాల్లో ఆదరించే దేవుడు, శ్రమల్లో ఆదరించే దేవుడు, మనల్ని విచారములు ఉన్నప్పుడు ఆదరించే దేవుడు, మరి అరణ్యంలో కూడా ఆదరించే దేవుడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యంలో ఉన్న వాళ్ళని కూడా పోషించాడు కదా దేవుడు అండి. 40 సంవత్సరాలు అరణ్యంలో కూడా పోషించాడండి. ఏం ఫెసిలిటీస్ లేవు అక్కడ, ఆహారం లేదు, కానీ వారికి తోడుగా ఉన్నాడు దేవుడు కదా. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగాను ఉండి వారిని నడిపి బండను కొట్టి మధురమైన జలాన్ని ఇచ్చాడు బండలో నుండి. కాబట్టి ఆదరించి దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం, మనం ముందుకు కొనసాగదాం, మన ప్రభు మీద మనం ఆధారపడదాం, ఆనుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవునయ్యా, నిజంగా ఆదరణకర్తగా మీరున్నారయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలయ్యా. ఆదరించు దేవుడు. ఓ తల్లి వాని పిల్లను ఆదరించినట్లుగా ఆదరిస్తున్నారు. వందనాలు చెల్లిస్తూ ఆ రీతిగా మీ కృతజ్ఞత ఎల్లప్పుడూ మీ కృతజ్ఞతలు ఉంటామయ్యా. మా ప్రియులు మేము కూడా ఎవరైనా ఒక ధైర్యం చెడి ఉన్నారేమో, భయపడుతున్నారేమో, నాయనా వారి భయం నుండి విడిపించి బలపరచండి, దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహజ ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరీ కొద్ది కాలాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం ఎల్లప్పుడూ మీకు తోడే నడిపించును గాక. ఆమెన్.